ఖమ్మంలో నిర్వహించిన రైతు కోసం బీజేపీ భరోసా సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అరాచకాలు ఎక్కువయ్యాయని, తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాలు ఆదుకుంటామని భరోసా కల్పించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు కోసం బీజేపీ భరోసా సభకు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఎన్నికల వేళ తూతు మంత్రంగా రుణమాఫీ ప్రకటించి రైతులకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని, ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇక కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగానే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వట్లేదన్నారు. వరి వేయట్లేదని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుందని అన్నారు. రైతుల ఆత్మహత్యలో 70% కౌలు రైతులు ఉంటున్నారని, కల్తీ సీడ్ బౌల్గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తర కుమారునిలా ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఎన్నికల ముందు తూతు మంత్రంగా రైతులు రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రామరాజ్యం రావాలని బండి సంజయ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. కేసీఆర్ కేవలం కుటుంబంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కొడుకు, కూతురు, అల్లుడు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతుల బాధలు పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కుంభకోణంలో కూతురు దేశం మీద పడి దోచుకుంటుందని అన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ చేస్తామని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర అన్నారు. రైతులకు ఇచ్చే అనేక సబ్సిడీలు కేసీఆర్ ఎత్తేశారని, బీజేపీ అధికారం ఇస్తే కిలో తరువు లేకుండా పంట కొంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఎత్తేసిన సబ్సిడీలు బీజేపీ అధికారంలోకి రాగానే ఇస్తామని అన్నారు. ఈ సభలో తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి, తెలంగాణ రైతాంగానికి ఒక భద్రత మాట చెప్పడానికి ఈ గడ్డ మీద అడుగుపెట్టిండ్రు. మీకు తెలుసు, అప్కి సర్కార్ కిసాన్ కి సర్కార్, ఇది కేసీఆర్ మాట. కానీ 4.5 సంవత్సరాలుగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు. ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాగానే గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తిరగనివ్వలేదని చెప్పి, తిరగనివ్వరని చెప్పి రింగ్ రోడ్డును అమ్ముకొని, హైదరాబాద్ లో భూములు కొని రైతు రుణమాఫీ చేయడానికి మళ్ళీ మన ముందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రైతులకి దేశంలో ఎక్కలేని పద్ధతిలో రైతు బంధు చెప్పిన కేసీఆర్ ఇవాళ అన్నిటినీ బంద్ చేసిండు. ఇందుకు గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతాంగానికి గతంలో అనేక రకాల సబ్సిడీ వచ్చేది. ఇవాళ ఎరువుల సబ్సిడీ ఇస్తా అని చెప్పినాడు. ఇవాళ విత్తనాల సబ్సిడీ ఎత్తేసిండు, ట్రాక్టర్ల సబ్సిడీ ఎత్తేసిండు. డ్రిప్ ఇరిగేషన్ లేదు,
స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు. ఒక్క మాటలో చెప్పాలి. ఇక తెలంగాణలో కేసీఆర్ సర్కార్ను గద్దె దింపాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు గోస బీజేపీ భరోసా సభకు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఎన్నికల వేళ తూతుమరుగా రుణమాఫీ ప్రకటించి రైతులకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఎన్నికలో బీజేపీకి మద్దతుగా ఇవ్వాలని కోరారు. मित्रों में केसीआर और खड़गे जी दोनों को कहना चाहता हूं, 10 साल तक कांग्रेस की सरकार रही. संयुक्त आंध्र प्रदेश था. संयुक्त आंध्र प्रदेश को आपने कितने रुपए दिए? संयुक्त आंध्र प्रदेश को कांग्रेस पार्टी ने 2 लाख करोड़ रुपया दिया था. अकेले आंध्र प्रदेश को 2,80,000 करोड़ रुपया देने का, अकेले तेलंगाना को 2,80,000 करोड़ रुपया देने का काम. मोदी जी ने तेलंगाना में 33 लाख गरीबों को शौचालय बनाकर दिया है. 1,90 लाख गरीबों को 5 किलो अनाज हर महीना देने का काम नरेंद्र मोदी ने किया है. 11 लाख से ज्यादा बहनों को गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी जी ने किया है. 2.5 लाख गरीबों को घर देने का काम नरेंद्र मोदी. కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగానే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వట్లేదన్నారు. వరి వేయట్లేదని కేసీఆర్ ప్రభుత్వం చెబుతుందని అన్నారు. రైతులు ఆత్మహత్యల్లో 75% కోలు రైతులే ఉంటున్నారని, కల్తీ సీడ్ బౌల్ గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ఉచిత ఎరువులను ఇస్తామని ఉత్తర కుమారుడేలా ప్రకల్పాలు పలికిన కేసీఆర్ ఎన్నికల ముందు తూతూ మంత్రంగా రైతులను రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశ్వాసాన్నిచ్చేటువంటి ప్రయత్నం, ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క రైతాంగానికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిటీ గడ్డ మీద రైతులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. భద్రాచలం సీతారామచంద్ర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటూ మన యొక్క ముఖ్య అతిథి దగ్గర మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు, మన యొక్క నిజాం సంబంధించినటువంటి ఏదైతే రజాకార్ ఆధ్వర్యంలో నిజాం హయాంలో ఏ రకంగా హిందువులను ఉచ్చకోత కొలిచాలో మనకు తెలుసు. ఆ యొక్క వారసత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛ స్వాతంత్రాలు వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు మరి యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో భాగంగా మన యొక్క మీద ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈ రోజు మనకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 నాడు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాలు ఉండేనో మొదటిసారిగా అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రామరాజు రావాలని బండి సంజయ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. కేసీఆర్ కేవలం కుటుంబంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కొడుకు, కూతురు, అల్లుడు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీరియస్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతుల బాధలు పట్టించుకునే నాతుడే లేడని ఆవేదన చెందారు. లిక్కర్ కుంభకోణంలో కూతురు దేశం మీద పడి దోచుకుంటుందని అన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆలోచించాలి. ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి. రాజు వస్తే పెగు గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది, రైతు బంధు గుర్తొస్తుంది, పేదోళ్ళు గుర్తొస్తారు, హామీలు గుర్తొస్తా తప్ప వద్దప్పుడు మాత్రం ప్రజలకు బాగోగులు కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళా మాయ మాటలతోని, మోసపూర్తన విధంతోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుకోకండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పడుకోకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క, ఒక్క పెక్కేస్తాడు ఇంటికో ఉద్యోగం అంటాడు, 2 పెక్కులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు, 3 పెక్కులు వేస్తాడు దళితులకు 3 ఎకరాలు అంటాడు, 4 పెక్కులు వేస్తాడు దళిత బంధు అంటాడు.
5 పెగ్గులేస్తాడు. నేను ఏమీ అనలేదంటాడు ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎట్లా భరిస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇచ్చాది పోతున్నాడు మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే. అందుకే ఎన్నికల సమయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి నేతృత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మన సమస్యలు తీరాలంటే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే, పేదల బతుకులు బాగుంటే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యాన్ని రావాలని చెప్పి ఈ సందర్భంగా